నెల్లూరు జిల్లా సంఘం వద్ద కావలి కాలువ రెండో పంటకు సాగునీరు విడుదల చేసిన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, మహిళా రైతుల గంగమ్మకు జలహారతితో 650 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్ రైతన్నకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యేలు కృష్ణారెడ్డి, సురేష్ భారీగా పాల్గొన్న రైతులు, మహిళలు. నమస్కారాలు. రైతుల పంటలు పండించేందుకు రైతులందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున సంగం వద్ద ఉన్నటువంటి కావలి కాలువకి నీళ్లు వదిలేందుకు సోమశిల అధికారులు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, కావలి నియోజకవర్గ రైతాంగం, అదేవిధంగా జలదంగి మండల రైతాంగం, సంఘం సంబంధించినటువంటి రైతాంగం అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్తో పాటు సోమశిల అధికారులు అందరూ కూడా చర్చించుకొని, అదేవిధంగా మేమందరం కూడా ఐఏబీలో తీర్మానం ప్రకారం కావలి కాలువ కింద ఉన్నటువంటి 74,000 ఆయకట్టు ఉంది, అనాథరైజ్డ్గా ఇంకొక 25,000 పైన ఉంది. వీటన్నిటికి కూడా నీళ్లు ఇవ్వాలనే ఆలోచన వచ్చినప్పుడు సుమారు 25,000 ఎకరాలకి సంబంధించిన రైతులు పంటలు వేయరు కాబట్టి కావలి కాలువకు సఫిషియెంట్గా నీళ్లు వదిలేదానికి ఎటువంటి ఇబ్బంది లేదని చర్చించిన ధర్మిల ఈ రోజున కావలి కాలువకి నీళ్లు అఫిషియల్గా ఈరోజు వదలటం జరిగింది. కావలి ప్రాంతంలో ఉన్నటువంటి 52 చెరువుల్లోనూ నీళ్లు ఇప్పటికీ హాఫ్ ట్యాంక్స్ ఉన్నందువల్ల రైతాంగం అంతా కూడా నార్లు పోసుకోవడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి మేజర్ల కింద కానీ మైనర్ల కింద రైతాంగం కూడా నారుమడులకి నీళ్లు అందించేందుకు ఈరోజు వాటర్ని విడుదల చేయడం కూడా జరిగింది. 8.7 టీఎంసీల వాటర్ని కావలి కాలువకి ఈరోజు అలొకేషన్ జరిగింది. అందులో భాగంగా 74,000 ఎకరాలు వేస్తారని అనుకుంటే ఈరోజు రైతాంగాన్ని మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత సోమశిల డ్యామ్ పూర్తయిన తర్వాత అధికారులు రైతాంగానికి మేము నీళ్ళు ఇస్తాం, మీరు పంటలు వేసుకోండి అని అడిగే పరిస్థితి ఫస్ట్ టైం వచ్చిందంటే దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మెట్ట ప్రాంతానికి రెండో కాంట ఇచ్చినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఐడి కింద ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా ఆరుతడు పంటలు గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు పుష్కలంగా నీళ్లు ఇచ్చేదానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. రైతులందరూ కూడా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. గతంలో కాలం కొంత లేట్ అయినందువల్ల మొదట వేసుకున్నటువంటి పంటల్లో కొంత దిగుబడి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కారు బాగా పండుతుందని అందరూ కూడా సైంటిస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి రైతాంగం అంతా కూడా వాటర్ యూజర్స్ అసోసియేషన్ ద్వారా వాళ్ళతో మమేకమై వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆరుతడి పంటలు కానీ లేదా వరి వేసుకునే వాళ్ళు వరి వేసుకోవడం కానీ వాటర్ని సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకుంటే ఇంకా డ్యాములో మనకు నీళ్లు మిగిలేదానికి అవకాశం ఉంటుంది. నీళ్లు వస్తున్నాయని దుబారా అనేది కాకుండా రైతాంగం దానికి మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకొని లస్కర్ల ద్వారా నీళ్లు పారేటట్టుగా చేసుకుంటే వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ కూడా దానికి మమేకం అవుతారు కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి రైతాంగాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ మంచి రేటు కూడా రాబోతుంది. ఈ రోజున సిఎంఆర్ నెల్లూరు జిల్లాలో మంచి రేట్లు వచ్చినాయి. సిఎంఆర్ ద్వారా దాదాపు 1,20,000 టన్నుల ధాన్యాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళా ప్రాసెస్ స్టార్ట్ అయింది. రెండో కారుకి కూడా సిఎంఆర్ తప్పకుండా మన జిల్లాలో ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ధైర్యంగా పంటలు వేసుకొని పంటలు పండించుకొని రైతాంగం ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రభుత్వం ఈ సోమశిల అధికారుల పర్యవేక్షణలో నీటి యాజమాన్యం నిరంతరం కూడా జరుగుతుంటుంది. ఈ రోజున కాలువకు కూడా సిల్ట్ తీయటం కూడా పూర్తయింది. దాదాపు 3,83,00,000 రూపాయలతో ఈరోజు సిల్ట్ రిమూవల్ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టి రైతాంగానికి తొందరగా నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతో ఎక్కువ మిషన్లు పెట్టి కాంట్రాక్టర్లు కూడా మాకు అందించినందుకు కాంట్రాక్టర్లని అధికారులను కూడా ఈ సందర్భంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా. నిన్నటి కాలంలో నీళ్ళు ఆగిపోయిన వెంటనే నుంచి ఈ రోజు వరకు 1 నెలలోనే మళ్ళా కాలంలో ఉన్నటువంటి సిల్ట్ అంతా రిమూవల్ చేసినందుకు దగ్గరుండి పర్యవేక్షించినందుకు మా సోమశిల అధికారులందరినీ కూడా అభినందిస్తూ తప్పకుండా నా మిత్రులు సురేష్ కానీ నేను కానీ నిరంతరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు రైతుల అభ్యున్నత కోసం, రైతుల యొక్క బాగుల కోసం, రైతుల యొక్క యోగక్షేమాల కోసం నిరంతరం కూడా మేము అండగా ఉంటాం. వాళ్ళని తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకునే దాంట్లో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.
ఈరోజు ఇక్కడ మన సహచర శాసనసభ్యులు సోదర సమానులు కావలి ఎమ్మెల్యే మన కావ్య కృష్ణారెడ్డి గారు నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మన అధికారులు, కావలి కెనాల్ అధికారులు కానీ, సోమశిల ప్రాజెక్టు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన చైర్మన్ కేశవ్ చౌదరి గారికి, ప్రాజెక్టు వైస్ చైర్మన్ మధురెడ్డి గారికి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన సంఘం మండల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, మా జలదంకి తెలుగుదేశం పార్టీ నాయకులు, కావలి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ రోజున మీరు ఒక్కసారి చూస్తే గత 5 ఏళ్లుగా కూడా వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్కి ₹1 ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. మీరు చూసే ఉంటారు. ఇందులో మనమేమి అబద్ధాలు ఏం చెప్పే పరిస్థితి లేదు. మీరు రైతులందరికీ తెలుసు ఏం జరిగింది అనేది. ఉదయగిరి నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలుసు. అలాగే మన పక్కన ఉన్న కావలి నియోజకవర్గం కానీ ఎక్కడా కూడా ₹1 ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడ ఒక డబ్బులు ఇవ్వకుండా, పని అనేది లేకుండా. ఈ రోజున మన ప్రభుత్వం రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సోమశిల ప్రాజెక్టు చూడడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది. అలాగే రామనారాయణ గారు 2 సార్లు విజిట్ చేయడం జరిగింది. అన్న కృష్ణారెడ్డి అన్న కానీ నేను కానీ 2 సార్లు వెళ్ళడం జరిగింది. వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. మొదటి నుంచి రాగానే కూడా మా కృష్ణారెడ్డి అన్న రైతు కుటుంబం గట్రా ఇద్దరం రైతు కుటుంబాలు. అన్నకి ఇంకా ఎక్కువ ఐడియా ఉంది ఈ వాటర్ మీద. ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ మనకి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వీడ్ రిమూవల్ చేయాలి, ఏ కాలువలు కరెక్ట్గా ఉన్నాయి అనేది చూసుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నాం. మన తెలుగుదేశం పార్టీ రాగానే కూడా నీటి విలువ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా నీటి సంఘాలకు ఎలక్షన్స్ పెట్టారు. వాటర్ యూజర్ బోర్డ్స్ ఎలక్షన్స్ పెట్టి మాకు ఉదయగిరి నియోజకవర్గంలో 149 నీటి సంఘాలు ఉన్నాయి. ఆ నీటి సంఘాలన్నిటికీ ప్రెసిడెంట్స్ పెట్టుకొని ఎక్కడా కూడా వాటర్ చుక్క వేస్ట్ కాకుండా దాన్ని మేనేజ్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా పెట్టడం జరిగింది. అది అయిన తర్వాత మనకి ఎక్కడెక్కడ నీళ్లు ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎక్కడికి మనం ఏ కాలువలు మనం పూడికి తీయాలనే దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి బడ్జెట్ తెచ్చుకొని అవి క్లీనప్ చేసుకోవడం జరిగింది. అలాగే మొదటి పంటకు కూడా సోమశిల ఉత్తర కాలువ నుంచి నీళ్లు అనంత రామనాయుడు గారు చొరవ తీసుకొని నీళ్లు వదలడం జరిగింది. ఈ రోజున ఇంకొక సోమశిల ఉత్తర కాలువలో కూడా వైండింగ్ ప్రాజెక్ట్ ఒకటి జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజున కావలి కెనాల్ ఇప్పుడు ఇక్కడ మేము ఈ కార్యక్రమంలో చూసుకుంటే రాబోయే 4 నెలల్లో కూడా 8 టీఎంసీల పైన నీరు వదిలే పరిస్థితి. రోజుకి దాదాపుగా 700 క్యూసిక్లు నీళ్లు ఈ రోజున వదలడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మిగతా 4 నెలల వరకు. దీంట్లో ఉదయగిరి నియోజకవర్గంలో జలదంకి మండలంలో దాదాపుగా 13 పంచాయతీలకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి. 20 ఎకరాల ఆయకట్టు ఉందాడ. ఇంకొక 50 ఎకరాలు కూడా అక్కడక్కడ పంటలు వేసుకొని 50,000 ఎకరాలు కూడా ఆయకట్టు పంటలు వేసుకొని పరిస్థితి. దాదాపుగా 70,000 ఎకరాలు. చాలామంది రైతుల ముఖాల్లో ఆనందం. ఈ రోజున కరెక్ట్గా వాటర్ వెళ్ళే పరిస్థితి. ఈ పరిస్థితి అంతకుముందు ఎన్నడూ లేదు. పూర్తిగా రైతుల్ని కూడా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం. రైతులకు అది చేసామని చెప్పుకునే ప్రభుత్వం పూర్తిగా రైతులను నిర్లక్ష్యం చేసింది. నేను మిగతా నియోజకవర్గాల గురించి నేను మాట్లాడటం లేదు. మా 2 నియోజకవర్గాలు మాకు తెలుసు కాబట్టి ముఖ్యంగా ఉదయగిరి అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ రోజున ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నాం దాంట్లో నుంచి. రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాకు 8 మండలాలు ఉంటే 8 మండలాల్లో దాదాపుగా 2.5 మండలం వరకే ఈ సోమశిల నీళ్లు వచ్చే పరిస్థితి. మిగతా 5.5 మండలాల్లో కూడా ఎక్కడా కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. సోమశిల నీళ్ళు ఎక్కడా కూడా తగలవు. వాటికి పూర్తిగా వర్షాల నీళ్ళతోటి చెరువులు నింపుకొని ఆ బోర్లు వేసుకొని ఇలా పంటలు పండించుకునే పరిస్థితి. ఈ రోజున ఈ సోమశిల ఉత్తర కాలువ వైండింగ్ జరుగుతూ ఉంది. వైండింగ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంది ఇంకొక వారం 10 రోజుల్లో. అది వైండింగ్ అయిన తర్వాత ఆ నీళ్లు ఒకటి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు సోమశిల హై కెనాల్ ప్రాజెక్ట్ ఒకటి కనుక కంప్లీట్ అయ్యి, అలాగే వెలిగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఉదయగిరి నియోజకవర్గంలో మిగతా మండలాలు కూడా సస్యశ్యామలం అయ్యి పూర్తిగా నీళ్లు అవైలబుల్ ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా మనకి ఎప్పుడైతే రైతులు బాగుంటారో ఆ మండలాలు కానీ అవన్నీ కూడా బాగుండే పరిస్థితి. మనకు పూర్తిగా పెద్ద నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం, చాలా ఆయకట్టు ఉండే ప్రాంతం. ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు వీలైనంత వరకు బడ్జెట్ ఇస్తూ ఉన్నారు ఈ 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి. వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నకి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఆయన మొదటి నుంచి 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో వాటర్ వీటి గురించి కానీ చూసి ఉన్నారు. కాబట్టి ఉదయగిరి నియోజకవర్గం బాధలు తెలుసు. కావలి నియోజకవర్గానికి టైలెంట్కి నీళ్ళు వెళ్ళే పరిస్థితి కానీ, అటు కందుకూరికి కానీ, రాళ్లపాడు రిజర్వాయర్కి కానీ ఈ 3 నియోజకవర్గాలకి పూర్తిగా సమస్యల నీళ్ళు వెళ్ళాలన్నది ఆయన ప్లాన్ చేసుకుంటూ, అలాగే మన ఇంజనీర్స్ కానీ అందరూ వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఈ 4 ఏళ్ళ పురోగతి ఉంటుంది. రైతులందరూ హ్యాపీగా ఉండే సందర్భం. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.